నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ ఎలా ఉన్నారు? చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. అసలు ఎప్పుడో అనుకున్నాను కదా, మిమ్మల్ని కూడా అడిగి మాట్లాడి చేద్దాం అనుకున్నా, కానీ ఏదైనా మనం అనుకుంటే కాదు, అమ్మ ఆజ్ఞ ఇస్తేనే జరుగుతాయి అని. అసలు ఇలా పీఠం దగ్గరికి రావటం కూడా సంతోషమే. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తూ ప్రస్తుతం ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎలా అమ్మవారి ఉపాసన, శ్రీ విద్యా ఉపాసన ఎలా ప్రారంభించారు మీరు? ఏ వయసులో, ఎప్పుడు అనిపించింది మీకు? తెలియచేయండి. అమ్మ నమస్తే. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు కొత్తగా క్వశ్చన్, ఎందుకంటే ఇప్పటి వరకు నా గురించి నేను ఎప్పుడు చెప్పడం ఇష్టం లేకే చెప్పలేదు, కానీ ఫస్ట్ టైం చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ అసలు మొదలైంది అంటే 3rd క్లాస్లో అమ్మ. యాక్చువల్లీ చిన్నప్పుడు బుజ్జాయి, బొమ్మరిల్లు ఇలాంటి స్టోరీలు వచ్చేవి కదా. మా నాన్నగారు టీచరు, అందువల్ల ఆయన ఏం చేశారు అంటే ఎప్పుడు నెల నెల బుక్స్ తెచ్చేవారు. ఆ బుక్స్ తెస్తే అవి చదవడం అలవాటు ఉండేది. అంటే రాగానే బుక్కులు చదివేయాలి. చదివేసేసరికి ఆ బుక్లో ఏంటంటే, ఒక బుక్లో బుజ్జాయో బొమ్మరిల్లో సరిగ్గా గుర్తులేదు, అందులో ఏముండేది అంటే మేలుమరువత్తు రాది పరాశక్తి అని చెప్పేసి ఉండేది. ఉంటే అందులో ఏంటి రాసేవారంటే ఈ వచ్చిన భక్తుల స్టోరీలు రాసేవారు. సడన్గా నాకు తెలీదు, నేను ఎందుకో దానికి అట్రాక్ట్ అయ్యారేమో అని అనిపిస్తుంది. అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ మంత్రం చేసేవారని ఒక సంచికలో వాళ్ళ మంత్రాన్ని వేశారు. వేస్తే నాకు తెలియకుండానే అదేం మంత్రము ఏమీ నాకు తెలియదు, అంటే గురువు ఉండాలి ఇలాంటివి ఏం తెలియదు. 3rd క్లాస్ అది చేస్తే మీరేమనుకుంటే అది బాగా వస్తుంది అన్నారు. అంటే నాకు చదువు బాగా రావాలనుకుని అది చదవడం మొదలుపెట్టా. చాలా 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 అంటే చిన్న వయసు, దానికి తోడు ఏంటంటే మొదలుపెట్టిన తర్వాత ఇంకా అలా నాన్ స్టాప్గా చదివేశాను. ఎవరికి అడగలేదు, ఏమీ చెప్పలేదు, వాళ్ళు చదవమన్నారు, చదివా. ఇంకా చదివేసేసరికి ఒకరోజు ఏంటి అంటే చాలా కళ్ళు తిరిగినట్టు అయిపోయి ఇంకా ఒక చోట పడిపోయాను. పడిపోతే మా మదర్కి చాలా భయం వేసి, ఏంటి ఇలా పడిపోయింది పాప అని చెప్పి, ఎవరో మా ఇంటి ఎదురుగుండా ఒక స్వామివారు వాళ్ళ శిష్యుల ఇంటికి వచ్చారు. వస్తే వారు ఎవరో కూడా నిజంగా నాకు తెలియదు. అయితే వారు వచ్చింటే ఇలా మా పాప పడిపోయింది, డాక్టర్ గారు ఏమీ లేదంటున్నారు ఏంటో అంటే, వారు వచ్చి అప్పుడు తల మీద చేయి పెట్టి ఆయన ఒకటే అడిగారు, ఏం మంత్రం చేశావు అని అడిగారు. అడిగితే నాకు తెలియదు స్వామిగో ఈ మంత్రం చేశాను అని చెప్తే అప్పుడు ఆ స్వామి ఏం చేశారంటే, అలా గురువు లేకుండా ఇలాంటి మంత్రాలు చేయకూడదు అని చెప్పారు. అది ఏం మంత్రమో చెప్పలేదు నిజం చెప్తే. అయిన తర్వాతను అప్పుడు గురూజీ దగ్గరికి, అంటే ఫస్ట్ నా గురువుని నేను కలిసిన తర్వాతే అదేం మంత్రమో నాకు తెలిసింది. నేను బాలా మంత్రం అప్పుడు చేశానని. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే, ఆయన చేసిన తర్వాత ఆయన నాకు సరస్వతీదేవి మంత్రాన్ని ఇచ్చారు. కానీ వారు ఇచ్చారు, కానీ నేను అక్కడ ఒక రోజు 2 రోజు చేసి ఉంటాను. ఈ మంత్రం ఇంతలా చేశాను కానీ అది అసలు ఎందుకో నేను చేయలేకపోయాను, చేయలేదు. కాకపోతే ఫస్ట్ అసలు స్టార్ట్ అన్నది అక్కడ మొదలైంది అనమాట. 7 ఏళ్ల వయసు అప్పుడు సుమారుగా, అంతే కదమ్మా? అసలు 3rd క్లాస్లో మీరు అంత ఇదిగా, అంటే అమ్మ ఇంకా అలా ఆకర్షించుకుంది అంతే ఆ వైపు. ఆ తర్వాత ఎప్పుడమ్మా పూర్తిగా అమ్మవారిలో లీనమైన? అమ్మవారిలో పూర్తిగా అంటే 2003లో నేను ఫస్ట్ టైం గురూజీని కలిసాను. అది కూడా చాలా యాక్సిడెంటల్గానే జరిగింది. ఆ తర్వాత అంటే పూర్తిగా గురూజీతో రావడానికి కూడా కారణం, అంతకుముందు నాకు అసలు గురువు అంటే అంత ఇష్టం లేదు. ఎందుకు అంటే మనం దేవుడితో దండం పెట్టుకుంటే దేవుడికి దండం పెట్టుకోవాలి, మానవులు దేవుళ్ళు కాదు కదా, వీళ్ళకి ఎందుకు అందరూ వెళ్ళి ఇంతలా దండం పెడతారు అన్నది నాకు ఎప్పుడు నా మైండ్కి అసలు అందేది కాదు. కాకపోతే నా చిన్నప్పుడు కూడా నా చుట్టూ జరిగిన సంఘటనల ప్రభావం ఏమో కూడా తెలియదు, నాకు ఇష్టం లేదు. కానీ ఫస్ట్ గురూజీని చూడగానే ఎందుకో ఆయన నాకు చాలా ఇష్టమైన ఒక మాట చెప్పారు. అదేమిటి అంటే, అంతా ఒక్కటే. అందుకనే ఆయన ఏం చేశారు అంటే, ఆ రోజు రాత్రి వేరే ఎవరో యుఎస్ నుంచి వచ్చి తీసుకెళ్ళమంటే మేము వెళ్ళాం. ఆయన అక్కడ గురువు ఉంటారని ఏం తెలియదు, వాళ్ళ టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళేసరికి ఇక్కడ ఆయన అందరితో కూర్చుని భోజనం చేశారు ఫస్ట్ టైం. అంతా ఒక్కటే అని చెప్పడం కాదు, మామూలుగా కూడా చూసినప్పుడు అలా గురూజీ అంటే నచ్చింది. నచ్చిన తర్వాత అంటే గురువు అన్న పదం కూడా అప్పుడే నచ్చిందేమో మేబీ. ఇంకా తర్వాత గురూజీ చెప్పడం, దానికి తోడు ఆ మొన్నాడు ఏమైందంటే, నాకు ఒక డ్రీమ్ ఉండేది చిన్నప్పటి నుంచి, నా లైఫ్ అయిపోయే లోపు ఒకసారి చండీ హోమం చేసుకోవాలి అని చెప్పి.
అంటే పుట్టిన తర్వాత అది ఎందుకో తెలియదు, చాలా ఇష్టం. స్పిరిచువల్ గానే ఉన్నాయి. అంటే నమ్ముతారా మీరు ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ఇలా వస్తున్నాయి అని చెప్పి? వస్తాయి. అది ఎందుకంటే నేను పుట్టినప్పుడు అమ్మ కడుపు నొప్పులు పడుతున్నారట. నొప్పులు పడుతుంటే అటు నుంచి ఎవరో వెళుతూ ఉంటే ఆయన జ్యోతిష్కుట్ట, ఆయన ఆగి అడిగారట లోపల ఎవరైనా నొప్పులు పడుతున్నారా అని. మా పెద్దమ్మ గారు చెప్పారట, అవును మా సిస్టర్ ఇలా పడుతుంది అని చెప్తే, ఒకసారి ఆవిడని కలవచ్చా, ఎందుకు ఎక్కువసేపు పడుతుందో చెప్తాను అని అన్నారట. కానీ ఆవిడకేమో భయం, ఈయన ఏం చెప్తారో అనవసరంగా అని చెప్పేసి, వద్దు నాకు చెప్పండి అందుట. నీకు చెప్పేది కాదు, ఆవిడకి చెప్తాను అని చెప్పి లోపలికి వచ్చారట. వచ్చి 11:30 కంటే ముందు పుట్టిందనుకో, మంచిగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి అన్నీ తిరుగుతూ బాగా చేస్తుంది. 11:30 ఆ తర్వాత పుడితే కనుక మంచి అమ్మవారు ఉపాసకురాలై ప్రపంచం అంతా వెళ్తుంది అని చెప్పారట. సో 11:30 తర్వాతే పుట్టారు అమ్మ. అదే జరిగింది. అందుకని మళ్ళీ వారిని చూడాలనిపించలేదా మీకు? ఇంత చెప్పాక ఇంకా ఊర్లో తెలియదుగా. నాకు మొన్ననే తెలిసింది ఈ విషయం కూడా. యాక్చువల్ నేను ఒక కజిన్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆవిడ చెప్పారనమాట. ఆయన అప్పుడే చెప్పారు, మీరు ఇలా అయింది. ఇక్కడికి వచ్చేసరికి గురువు గారిని కలిసినప్పుడు ఆ ఫస్ట్ నచ్చింది అదే. ఆ తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ చండీ హోమం ఉంది కదా, ఆ రోజు పొద్దున్న లేచాను నేను, రాత్రి పడుకున్నాం, పొద్దున్న లేచేసరికి గురూజీ ఏం చెప్పారంటే, అమ్మ ఈరోజు మాకు చండీ హోమం ఉంది, రావాల్సిన దంపతులు రాలేదు, మీరిద్దరూ వచ్చారు కదా, కూర్చుని చేస్తారా అన్నారు. సో అందువల్ల అక్కడ చండీ హోమం నెరవేరిపోయింది. ఆ చండీ హోమం చేసినప్పుడే మంచిగా అమ్మవారితో ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా స్లోగా. శ్రీ విద్య ఎప్పటి నుంచి ఉపాసన ప్రారంభించారమ్మా? అంటారు చాలా కష్టమైనది అని. 2003 నుంచే మొదలు పెట్టాను. గురుగారే స్టార్ట్ చేశారు. ఎన్నేళ్ళు పట్టిందమ్మా మీకు? అది ఏళ్ళని ఉండదమ్మా. యాక్చువల్గా ఏంటి అంటే మనం అలా లైఫ్ అంతా చేయిస్తూనే ఉండాలి అమ్మవారిది. కానీ ఇది ఏంటంటే ఎవరి వాళ్ళ ముందు జన్మలను బట్టి ఈ జన్మలో వాళ్ళకి అమ్మవారితో అనుబంధం ఏర్పడుతుంది. వాళ్ళు అంత ముందుకు వెళ్ళడం కానీ అదంతా ఇయర్స్ని బట్టి ఉండదు. వాళ్ళ ముందు జన్మల్లో చేసింది, ఈ జన్మలో చేసింది, వాళ్ళకున్న అమ్మవారి మీద ప్రేమ ఇవన్నీ ఉంటాయి. అమ్మ ఉపాసన సమయంలో కావచ్చు, ఇప్పటికీ కానీ అమ్మవారి సాధనలో ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో నిదర్శనాలు మనకి కలుగుతూ ఉంటాయి. అలా మీకు కలిగినటువంటివి ఏవైనా మాతో పంచుకోగలరా? అంటే బోల్డెన్ ఉంటాయి. నిజం చెప్పాలి అంటే అమ్మతో ప్రతి క్షణం ఎక్స్పీరియన్సే. అంటే ఆవిడ ఎప్పుడు, నేను మా వాళ్ళకు కూడా చెప్తాను, ఇప్పుడు ఏదైనా కాశ్మీర్ వెళ్ళాం, వారణాసి వెళ్ళాం, ఒకసారి అయింది ఇంకోసారి అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఇంకో కొత్తగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనివన్నీ వస్తాయి. కాబట్టి వాటిని ఎంజాయ్ చేయడం తప్ప అనవసరంగా మన బుర్రలో ఏవి ఆలోచించకూడదు. అలాంటి వాటిల్లో బెస్ట్ అని చెప్తే చాలా బాగా చెప్పడానికి ఏంటి అంటే 2 చెప్తాను. ఒకటి గురువుగారు ఫస్ట్ గురూజీని కలిసినప్పుడు చండీ హోమం చేయడం అదొకటైతే, రెండోది ఏంటి అంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా సోషల్ మాస్టరు ఒకసారి అడిగారనమాట, ఏమమ్మా అన్నీ బాగా రాసావు కదా అంటే, జాగ్రఫీ, సివిక్స్, మళ్ళీ ఇది ఎకనామిక్స్ వీటన్నీ బాగా రాసా. హిస్టరీ వచ్చేసరికి నేను అసలు బాగా రాయలే, పూర్గా అందులో వచ్చిన ఒక్క క్వశ్చన్కి కూడా సరిగ్గా ఆన్సర్ చేయకపోతే సార్ అడిగారు ఎందుకు ఇలా ఆన్సర్ చేయలేదు అని. అంటే నాకు అసలు హిస్టరీ చదవడం ఇష్టం ఉండదండి అన్నారు. అంటే ఎందుకు అన్నారు. ఎందుకు అని అంటే అది ఎవరిదో, అప్పుడు నాకు చదవాలనిపించటం లేదు అని చెప్పా. అంటే అది గేరుగా చెప్పలే, నిజంగా నా మనసులో. అంటే ఎందుకు అన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఏమో నాకు తెలీదు, ఇప్పుడు అందరూ చంద్రుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్తారు, సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళానన్నారు, కానీ నాకు అనిపిస్తుంది మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. అది ఎందుకు అలా విపరీతంగా ఉంటుందో నాకు అర్థం అవ్వలేదు అని చెప్పినప్పుడు ఆయన అన్నారు, నీకు పిచ్చి అని చెప్పి తిట్టేసి కూర్చోబెట్టేసారు. అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ గురూజీ దగ్గరికి వచ్చినప్పుడు నేను అసలు ఎప్పుడు ఇలా ఏం మాట్లాడిన, నాకు గురూజీ దగ్గర అసలు మాట్లాడడం ఇష్టం ఉండదు, ఏం చెప్తారో వినడం ఇష్టం. ఎందుకంటే అక్కడి నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి తప్ప మనం మాట్లాడేది ఏమీ ఉండదు అని. అయితే ఆ గురూజీ ఏం చేశారంటే కళావాహన అని ఉంటుంది మాకు శ్రీచక్రార్చనలో. ఈ కళావాహన అంటే ఏంటంటే అమ్మవారి కళలను ఆవాహన చేసుకోవడం. 99 కళలు ఉంటాయి, అందులో సూర్య కళలు అన్న ఒకటి. ఈ సూర్య కళలు ఒకటైతే ఏంటయిందంటే, ఒక రోజున నేను మామూలుగా ప్రతిరోజు కళావాహన చేసుకుంటూ
మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఒకరోజు సడన్గా గురూజీ కనిపించారు. గురూజీ కనిపించి, అమ్మ నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను వస్తావా అని అడిగితే, అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలా కనిపిస్తున్నారు, తీసుకెళ్తాను వస్తావా అని అడిగితే, సరే గురూజీ వెళ్దాము అని అంటే, అప్పుడు ఇద్దరం కలిసి ఎక్కడికి తీసుకెళ్లారు అంటే సూర్యమండలానికి తీసుకెళ్ళి అక్కడ అదంతా చూపించినప్పుడు అసలు చాలా ఏడుపు. ఎందుకు అని అంటే, నేను ఊరికే అంటే నాకు అలా అనిపించిందని చెప్పా, కానీ తిట్లు తిన్నాను. కానీ ఇది ఎంత ప్రేమ, అసలు నేనేం చెప్పకుండా నన్ను నిజంగా సూర్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అంటే అది బెస్ట్. అంటే ఒకటేంటంటే అమ్మవారిని పూజ చేస్తే మన మనసులో ఏదైనా ఒకటి ఎప్పుడో ఉండిపోయినా ఆ కోరిక ఉంటే ఆవిడ దగ్గరికి మనం చేరలేం. కాబట్టి పూర్తిగా అన్ని కోరికలను తీర్చేసి మన హృదయం ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటుందో అప్పుడే నిజమైన అమ్మని చూడగలం. ఎందుకంటే అందుకే కదా అభ్యాసాతి సేజ్ఞాత షడద్వాతీత రూపిణి. అభ్యాసం చేసిన కొద్దీ ఆవిడలో కొత్తే కనిపిస్తూ ఉంటుంది. ఆ కొత్తదనం చూడాలి అంటే మన మైండ్లో ఇలాంటివన్నీ ఉండకూడదు. అందుకని గురువు ఏం చేస్తారు అంటే ఇలాంటివన్నీ మన దగ్గర నుంచి ఇంకా అంతకంటే ఎన్నో అద్భుతమైన అనుభవాలు. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది స్వయంగా అమ్మ ఇలా చూసినట్టు, అమ్మ మాట్లాడినట్టు అలా అనిపించాయా? అనిపిస్తుంది ఆమె మార్గనిర్దేశం చేసినట్లుగా. కానీ ప్రతిసారి అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అదేంటి అంటే, కాళీ అమ్మవారు అంటే నాకు చాలా భయం. ఎందుకో తెలియదు, ఆవిడ చూస్తే నాకు భయం వేసేది అనమాట. రోజు చాలా భయం అయితే ఏడుస్తూ ఒకరోజు వెళ్ళి లలిత దగ్గర ఫోటో దగ్గర కూర్చుని, అమ్మ నువ్వు ఆవిడ ఒకటే నా మనసుకి తెలుస్తోంది, కానీ ఆవిడ చూస్తే నాకు భయం వేస్తోంది, అలా అమ్మ దగ్గరికి భయంగా వెళ్ళకూడదు కదా అని చెప్పాను. చెప్పి కరెక్ట్గా ఇలా బయటకు వస్తుంటే అక్కడ గురుజీ ఇలా కూర్చున్నట్టు కనిపించారు. కనిపిస్తే అమ్మ ఇలా రా అన్నారు. ఇదేంటి తలుపులన్నీ వేస్తున్నాయి, లోపలికి ఎలా వచ్చారు అనుకున్నా. నేను ఒకదాన్నే ఉన్నా ఇంట్లో. అయ్యేసరికి కూర్చో అంటే నేను కూర్చుంటే ఆయన అన్నారు, ఇలా తీసి అలా ఒకళ్ళు ఎవరో వచ్చారు, ఈవిడ నీతో మాట్లాడతారట అన్నారు. ఈవిడెవరో తెలుసా అంటే, ఆవిడ నల్లగా ఉన్నారు. నేనేం చెప్తున్నా, ఎవరు గురుజీ, శ్యామావే అని అన్నా. శ్యామావే అని చెప్పి దండం పెట్టుకున్నా. దండం పెట్టుకుంటే అప్పుడు ఆవిడ ఫస్ట్ టైం కాళీ మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆ తర్వాత నిజం చెప్తే కాళీ అంటే భయం పోయింది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేలకి చూస్తే కాళీని భయంకరంగా చూపిస్తాం, కానీ కళ్ళు చూస్తే ఎంత కరుణ ఉంది అన్నది, ఆ ప్రేమ ఉంది అన్నది అర్థమైంది. ఆవిడ కాళీ ఆ నేలకి చాపడంలో కూడా మనలో ఉన్న రక్త బీజుల్ని చంపడమే కదా. అంటే మనలో రక్తంలో ఉన్న ప్రతి సెల్లోనూ ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికలే మళ్ళీ పుట్టలు పుట్టలై పుడుతున్నాయి. కాళీని ఉపాసిస్తే ఏమవుతుంది, ఆ కోరికలు పుట్టలన్నీ పోయి క్లారిటీ వస్తుంది. అంటే నాకు ఇన్ని కోరికలు ఎందుకు వచ్చాయండి అని అడిగితే నాకేం కావాలో నాకు తెలియదు. కాబట్టి మనకేం కావాలో మనం తెలుసుకుంటే ఇంక ఈ కోరికలన్నీ ఏమున్నాయి. నిజమమ్మా, అదైతే నాకు ఒక డెస్టినీ ఉందనుకోండి, అప్పుడు మనం అదే ఫోకస్ చేస్తాం, కానీ అన్ని ఫోకస్ చేయం కదా. అది ఖాళీ ఇస్తుంది. అది అర్థం అవ్వాలంటే కొంచెం ఏమవుతుంది, టైం పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుందమ్మా మీరు అమ్మవారి సాధనలో ఉపాసన చేస్తూ? ఇది 25వ సంవత్సరం. బాగుంటుంది ఈ సంవత్సరం వినడానికి కూడా. 25 ఏళ్ళు పూర్తయ్యాయి అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి మీకు. ప్రస్తుతం ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటి అంటే శ్రీ విద్యా ఉపాసన అందరికీ నేర్పించడము. అది కాకుండా ఏంటి అంటే హోమాలు అవి బయట సామూహికంగా చేయించడం. అంతేకాకుండా ఎవరింట్లో అయినా వాళ్ళకి సమస్య ఉందంటే చేయించడం. అంతేకాకుండా సిరిజ్యోతి అని చేస్తాం. ఏంటి అంటే శ్రీచక్రం నేల మీద గీసి దాని పువ్వులతో అలంకరించి చుట్టూ దీపాలు పెట్టి అసలు దానిపైన అవగాహన, అంటే శ్రీచక్రం అంటే ఏంటి. ఎందుకంటే చాలా మందికి అమ్మవారు అంటే భయం, నాకులాగే. అలా భయపడకూడదు, అమ్మ అంటే ఏంటి అని చెప్పేసి అమ్మని ఎంత బాగా మనం దగ్గరికి, ఎందుకంటే అమ్మ అంటే వాళ్ళకి అందరికీ తెలుసున్నది పూజ చేయడం, మడి కట్టుకోవడం, నైవేద్యం పెట్టడం ఇవే. కానీ అమ్మ అంటే ఏంటంటే అసలు మనతో కలిసి అది ఆత్మ అనుబంధం. ఆ ఆత్మలో మనం అనుసంధానం చేస్తేనే కదా ఆవిడ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఆ శ్రీచక్రం గురించి అక్కడ ఉన్న 9 ఆవరణలు ఏంటి అనుకుంటూ ఒక్కొక్క ఆవరణ గురించి వివరిస్తూ అది మనలో ఎలా మార్పు తెస్తుంది, చివరికి మనం ఏమవుతాం
అంటే ఆ పూజ చేస్తే ఏమవ్వాలని చేశారు అని ప్రశ్నించుకుంటే, ఆ పూజ చేస్తున్నది ఎందుకు అంటే మన యొక్క ఈ నవ ఆవరణల్లో ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ ఆ బిందు స్థానంలో ఉన్న లలితా పరమేశ్వర్లా మారడానికే. అందుకే దాన్ని ఉపాసన అన్నారు. ఉపాసన అంటే అర్థం ఏమిటి అంటే ఆసన. ఇలా ఎదురు బదురుగా కూర్చోవాలి. ఇప్పుడు కొన్ని రోజులు ఇద్దరం కలిసి ఉన్నాం అనుకోండి, కొన్ని క్వాలిటీస్ అనుకోకుండా ఇద్దరివి ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు గ్రేట్ గా చేస్తే ఎలాంటి వాళ్ళతో చేయాలి? ఆ లలితతోనే చేయాలి. అదే ఉపాసన అంటే. ఆవిడతో అలా చూడగా అందుకే లలితా శాస్త్రం కూడా చదవడం కాదు, ఆ ఒక్కొక్క లక్షణాన్ని మన లోపలికి తెచ్చుకోవాలి. ఇక్కడ నవావరణార్చన అన్నా అంతే. చివరికి ఆవిడలా మారడాన్నే పూజ అంటారు. అదే ఉపాసన అంటే. ఎప్పుడైతే ఆ ఉపాసనం కాస్త ఏమైపోతుంది, సింహాసనం అయిపోతుంది అనమాట. ఆ సింహాసనంలో అందుకే ఎవరైనా వచ్చి అడిగితే చిన్ని కోరిక, లేకపోతే చూడండి నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఏ మంత్రం చదవాలండి, లలితా శాస్త్రంలో వేలు నొప్పి ఉంది, ఏ మంత్రం చదవాలి అంటే నేను చెప్తా, అమ్మ ఇల్లంతా మురిగ్గా ఉంది, రూమ్ అంతా, ఒక చిన్న ముక్క తుడుస్తున్నావు, మళ్ళీ ఏం చేస్తున్నావు, నడుస్తున్నావు, అది మురికి అవుతుంది, మళ్ళీ తుడుస్తున్నావు, మళ్ళీ ఇలా రోజంతా తుడుచుకోవడం బాగుందా, ఒకేసారి ఇల్లు తుడిచేసావనుకో హాయిగా వరదంతా పోతుంది కదా. అది చేయాలంటే ఫుల్ చదువుకోవాలి. అందుకని ఒకటి చదువుతాను, రెండు చదువుతానని చెప్పకూడదు. అలాగే ఉపాసన అందుకని ఆ శ్రీచక్రం మీద అవగాహన నేర్పించాలి అన్నది గురూజీ మెయిన్. ఎందుకు అనంటే అది భయం కాదు, ప్రేమ. అమ్మంటే ప్రేమ, అమ్మంటే భక్తి, అమ్మంటే ఇంకేం చెప్పలేము. ఎందుకంటే అమ్మని అప్పని పిల్లలు ఎవరు ఉండరు. చాలా మంది బెడ్స్ కొడుతుంది ఇవన్నీ అంట. ఈ సృష్టిలో ఎవరితో అయినా విడిపోవచ్చు, కానీ తల్లితో విడిపోయి పిల్లలు ఉండరు. మరి అలాంటప్పుడు ఆ తల్లి మనకి బెడ్స్ కొడుతుందా? ఎందుకంటే తల్లి పిల్లల్ని ఎప్పుడూ రక్షిస్తుంది కానీ శిక్షించదు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళడమే ఆ శ్రీచక్రార్చన యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే నవావరణ పూజలు చేస్తూ ఇవన్నీ వివరిస్తారు. ఎక్కడెక్కడ జరిపిస్తారండి ఇవి? మొత్తం అమ్మ అన్ని కంట్రీస్ వెళ్తాము, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే. అదే మీరు ఎప్పుడు ఇంకా ఇలా ప్రయాణాల్లోనే ఉంటారు దాదాపు. ఈ ఇయర్ కొత్తగా పెట్టుకున్నది ఏంటి అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో చేస్తున్నాం. అందుకని ఎవ్రీ మంత్ ఒక పీఠం అన్నమాట. అది కూడా ఎలా అంటే లాస్ట్ మంత్ అమావాస్యకి చేస్తే ఈ మంత్ పౌర్ణమికి, మళ్ళీ అమావాస్య అలా మాసానికి ఒకసారి చేస్తున్నాం. చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఇప్పుడు కాశ్మీర్కి వెళ్తున్నాం. పౌర్ణమికి ఈసారి పౌర్ణమి 12వ తారీఖు అక్కడ పౌర్ణమి. అమ్మవారు సరస్వతి, కాశ్మీర్ అయితే సరస్వతి అమ్మవారు. మొన్న కంచి అయ్యింది, ఇప్పుడు కాశ్మీర్. కాశ్మీర్